హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఏపీలో అయితే కనుక ద్రోణి ప్రభావంతో వర్షాలు అయితే కురవనున్నాయి. సో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో వచ్చే 2 రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇక ఉత్తర దక్షిణ ద్రోణి గల్ఫ్ ఆఫ్ మన్నార్ పొరుగు ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి కోస్తాంధ్రప్రదేశ్ వరకు, కోస్తా తమిళనాడు మరియు రాయలసీమ అంతర్గతంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక వీటితో పాటు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ నుండి రాయలసీమ వరకు, ఒడిశా అంతర్భాగం మరియు కోస్తాంధ్రప్రదేశ్ యానాం మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ఈరోజు అయితే కనుక తక్కువగా అయితే గుర్తించబడింది. ఇక వీటి ప్రభావంతోనే ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వీటి ప్రభావంతో ఈ నెల 7వ తేదీ నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఆది సోమవారాల్లో ఉత్తర కోస్తాల పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు.